మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. In what context has it come? అందుకు ముందు 8 yearsలో జిఎస్టీ ద్వారా ఏమో జరిగింది ఒక బ్రీఫ్గా చెప్పేసి ఐ గివ్ మై ఇంటర్ప్రిటేషన్. అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద రెడ్ ఫోర్ట్, దీపావళికి మీకు ఒక మంచి గిఫ్ట్ వస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జిఎస్టీ అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ఇట్ వారు చెప్పాలి, బికాస్ ఇట్ ఇస్ నాట్ అప్ టు హిమ్, ఇట్ ఇస్ ఫర్ ద కౌన్సిల్ టు డిసైడ్. ఓల్డ్ ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి, 4 రేట్ ట్యాక్స్ 5, 12, 18 and 28. 5లో ఏం ఐటమ్స్ ఉంటాయి, మనం కళ్ళు మూసుకొని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ 5 అని చెప్పగలుగుతామా? చెప్పలేము. 12లో ఉన్న ఐటమ్స్ ఎన్ని, బోల్డ్ ఐటమ్స్ 12లో ఉన్నాయి. 18లో ఉన్న ఐటమ్స్ మాక్సిమం రెవెన్యూ ఇచ్చే ఐటమ్స్ అండ్ 28. దాని అన్నిటినీ కూడా 2 రేటుకి తీసుకొచ్చి ఇవాళ 5 and 18 2 రేటు ఉంటాయి. సో ద కాంప్లెక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేయడానికి ఇది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్. ఇన్ ద రేట్ కట్ 99% గుడ్స్, నేను ఇది తిరిగి చెప్తాను ఎందుకంటే ఆపోజిషన్ నుంచి మళ్ళీ దాని మీద కామెంట్ కూడా వచ్చాయి, దానికి నా రెస్పాన్స్ కూడా ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు, సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18కి వచ్చేస్తుంది. అది ఎవరికి ఫలితం, దానికి ఎవరికి ఆదాయం, దాంట్లో మిడిల్ క్లాస్కి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ కట్టాలి, లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయి చదువుకుంటున్నారు, ఆయన పెళ్ళి అయిపోయింది, ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడు 18% సిమెంట్ వచ్చేసింది, మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు. అట్లా ఈ 28%లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి, దాంట్లో కూడా 10% మీకు తగ్గింది. సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ముందు 2017కి ముందు ఉన్నట్టు సిస్టమ్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్లో రేట్స్ ఉండేవి. దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి, దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే రేటు, ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్లో తీసుకొచ్చినదే జిఎస్టీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది, యాన్యువల్ 22 లక్షం. ఈ 8 yearsలో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అవడం వల్ల మీకు అందరూ వచ్చి పాల్గొంటున్నారు, కన్స్యూమర్ కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది. అందువల్ల 22.8 lakhs వరకు మనం వెళ్ళగలిగాం, 22.08 lakhs వరకు. అంటే 132% గ్రోత్ ట్యాక్స్ పేయర్స్లో, 207% ఇంక్రీజ్ రెసీట్స్లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. సరే, ఇవాళ 1 నేషన్ 1 ట్యాక్స్ 1 విషన్ అని వచ్చినప్పటికీ కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక ఉదాహరణంగా తయారైంది జిఎస్టీ కౌన్సిల్. 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక ఇన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేసామంటే అది ఒక జిఎస్టీయే. దానికి ముందు వెనక ఇంకా ఏం అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మనం తయారు చేయలేదు దేశంలో. కానీ ఆ జిఎస్టీ కౌన్సిల్ రావడం వల్ల ఒక యునానిమస్ కన్సెన్సస్ ద్వారా అన్ని నిర్ణయం తీసుకోవడం, అందరూ జిఎస్టీ రిఫార్మ్కి ఒప్పుకోవడం. యాక్చువల్లీ ఇవాళ జిఎస్టీ స్పిరిట్ జనానికి హెల్ప్ఫుల్గా ఉండాలి, మనం రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలని మన బాధ్యత. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఎనీ ఫైనాన్స్ మినిస్టర్స్ జాబ్ ఇస్ టు మేక్ షూర్ రెవెన్యూ ఇంక్రీసెస్. అట్లా చేస్తూ కూడా మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టీ కౌన్సిల్. సరే, కన్సంప్షన్ బూస్ట్ ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ కట్ ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది మీరు చూడండి. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా రేట్ కట్ చేయడం వల్ల 12% రేటుని తీసేసి 28% ట్యాక్స్ని తీసేసి
2 స్లాబ్ ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మనకు 2 లక్షల కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. మీరు ట్యాక్స్గా కట్టవలసిన డబ్బు ట్యాక్స్గా కట్టకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది. అది ఎంత లెక్క ఉంటుందని అంటే 2 లక్షల కోట్ల వరకు ప్రజలు చేతిలో డబ్బు మిగులుతుంది జిఎస్టీ ఈ కొత్త రిఫార్మ్ వల్ల. ఇది అంటే ఏంటి? అది ఇవాళ ఒక్క పిఎల్ఐ స్కీమ్ సెమీ కండక్టర్స్కో లేకపోతే ఒక్క స్కీమ్ రిన్యూవబుల్ ఎనర్జీకో పిఎల్ఐ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం. అట్లా ఒక్క స్కీమ్ తీసుకుంటే ఈ ఒక్క జిఎస్టీ సెకండ్ జనరేషన్ రేట్ కట్ ద్వారా ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇవ్వాలి అని ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 10 రెట్లు జనాల చేతిలో డబ్బు ఇవ్వడం మిగులుతుంది. మీరు పిఎల్ఐ నీరు చేసుకోండి. అట్లాగే పిఎం ఆవాస్ యోజన బీద వాళ్ళకి ఇల్లు కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్కీమ్, దాంట్లో ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 4 times మోర్ ఇవాళ జిఎస్టీ కట్టు ద్వారా ప్రజల బదిలో డబ్బు వెళ్ళిపోతుంది. అది మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీరు. సరే, ఇది చేయడం వల్ల లాభం ఏంటి? జనానికి చేతుల డబ్బు ఎక్కువ వస్తుంది. మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు, చదివించవచ్చు, లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు. మీ చేతులు డబ్బు మిగులుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు. దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. 5%లో ఉండింది ఇప్పుడు 0కి వచ్చేసింది మీరు ఏం ట్యాక్స్ కట్టక. సెకండ్, గ్రోసరీస్ ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాన్ మన రేషన్ షాప్ అంటారు, గ్రోసరీస్ వెళ్ళి పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె, దాంట్లో మీరు చూస్తే 90% ఐటమ్ వచ్చేసాయి 12 నుంచి 5కి. సో గ్రోసరీస్ 5%లోనే ఉంటుంది. మూడవది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, హై అండ్ సోప్స్, ఇవన్నిటిని కూడా 18 నుంచి 5కి వచ్చేసాయి. మీరు ఇప్పటి వరకు 18 పే చేస్తున్నారు, 22వ తారీఖు నుంచి 5% పే చేస్తారు. సరే, బటర్, ఘీ, యుటెన్సిల్స్, ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఆల్ వెసల్స్, అట్లాగే బటర్ అండ్ ఘీ 12 నుంచి 5కి. సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19% to 64% in 64% in a decade. సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఏసీ కొనడం ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది, కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి 28% ట్యాక్స్ కార్ మీద, ఫ్రిడ్జ్ మీద, ఏసీస్ మీద ఉన్నది అన్నీ కూడా 18కి వచ్చేసాయి. సో మిడిల్ క్లాస్కి కూడా పెద్ద రిలీఫే. సరే, ఇవన్నిటికి ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఉంది. ఈ జిఎస్టీ రీవ్యాంప్ ఎలా చేశారు? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఇట్? మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు, మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్లో పెట్టారు అనేది కాదు. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. 5 ఏంటి? పూర్ పీపుల్, మిడిల్ క్లాస్కి ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్కి కావాల్సిన, ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను, మిడిల్ క్లాస్కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్. మూడవది రైతులకి సంబంధించి వెదర్ ఇట్ ఇస్ పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్కి వాళ్ళు యూస్ చేసేది ఇవ్వడం కూడా చేయలేదు, బట్ అదే పబ్లిక్ డబ్బు. సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఫార్మ్ ఇన్పుట్స్గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కు కూడా రేట్ తగ్గించేసాం, 5%కి తీసుకొచ్చేసాం. ఇంకొకటి ఫార్మర్ ఇన్కమ్, దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్
తక్కువ ధరకి దొరుకుతుంది. ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది, తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్నీ కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం. ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ఆ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధానమంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ కూడా అటు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్తాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేటు బాగా తగ్గించేసాం. ఎంఎస్ఎంఈస్ 110 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ జిఎస్టీలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే జిఎస్టీ 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ 90% ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ యూ. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10%ని కూడా దాని తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తారు. కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం. ఎక్కడి నుంచి వచ్చింది కదా? అదే రకంగా డిఫెన్స్ సెక్టర్లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 టైమ్స్. ఇవాళ మన డిఫెన్స్ ప్రోడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్టప్స్కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, ఛాలెంజ్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్కి రిజిస్ట్రేషన్ టైం లెన్స్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం ఎక్కడి నుంచి వచ్చింది కదా? మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలామంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం? ప్రధానమంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times మోర్ ఇంక్రీజ్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. అంత డీబీటీ కథ సెపరేట్గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీజ్ అయిందని అంటాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసి ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈజ్ గోయింగ్ ఫర్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం, ముందు పే చేశాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఆ డబ్బుని వేరెక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి. అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ డీబీటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది. ఇవన్నిటిని కరెక్ట్ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి మినహాయించాం. వి సేవ్డ్ ఇట్ బ్యాక్. ఫ్రాడ్ అకౌంట్కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు. నేను తీసుకొచ్చిన, అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చిందా? ఇన్ని స్టేట్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని వైప్అవుట్ చేసి యూనిఫామ్ రేటుకి తీసుకొచ్చినప్పుడు ఆ రేట్ అట్లా ఫిక్స్ అయింది. కానీ 8 సంవత్సరాలు మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు మమ్మల్ని అని అంటే, నువ్వు జిఎస్టీ తీసుకురా లాయకులైన గవర్నమెంట్ వాళ్ళు 10 సంవత్సరాలు మీరు తీసుకొస్తా అని చెప్పి జిఎస్టీ తీసుకురాలేనటువంటి నాకు చాలా బూతులు వస్తున్నాయి నోట్లు. అట్లాంటి గవర్నమెంట్ మీరు జిఎస్టీ తీసుకురాలైన ఒక హెల్ప్లెస్, ఒక హార్మ్లెస్ వర్డ్ చెప్తాను, హెల్ప్లెస్ 10 సంవత్సరం వెళ్ళింది యూపీఏ గవర్నమెంట్. యూ కుడెంట్ కమ్ విత్ జిఎస్టీ, యూ కుడెంట్ కన్విన్స్ స్టేట్స్ అబౌట్ జిఎస్టీ. మళ్ళీ చెప్తారు, మోదీ గారు కూడా అపోజ్ చేశారు. అరే నువ్వు కన్విన్సింగ్గా కాంపన్సేషన్ ఇస్తాను, నువ్వు రా, నీ రేట్ ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి, దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి 10 మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్. అది మీకు లేనిదే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటండి ఇది? సో అది కొంచెం నాకు
వింతగా ఉంది. హార్ష్గా పొలిటికల్ రిప్లై ఇవ్వచ్చు, బట్ ఇవాళ కాదు. ఇవాళ మనం 22వ తారీఖు చక్కగా నవరాత్రి రోజు నుంచి 140 కోట్ల జనానికి కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఆదేశం మేరకి మంచి ట్యాక్స్ రిడక్షన్ అయింది, అన్ని ఐటమ్స్లో అయింది. అందువల్ల లాస్ట్గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్గా చూడండి. సిమెంట్ పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో. నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి, 8 సంవత్సరాలు నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసావా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు. 30% ఉండింది యూపీఏలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. మహిళలు అందరూ ఆనందంగా యూస్ చేసుకోండి. నేను మహిళలు అందరూ చెప్తున్నాను, కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్. సో రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలా రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు, శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం, బట్ 0 ట్యాక్స్. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. 5. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కి ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. అందువల్ల ఈ దేశానికి మంచి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు మాట నా దగ్గర అడుగుతూ ఉన్నారు, జిఎస్టీని ఏదో చేయి, రిఫార్మ్ చేయి. లాస్ట్గా ఒకే విషయం, యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు, కానీ వాళ్ళు చూడండి జిఎస్టీ తీసుకురాకుండా వచ్చిన జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు. వాళ్ళు ఏమేమి చేశారండి? మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండింది, ఏ రకంగా కూడా యూనిఫై చేయడానికి ప్రయత్నించలేదు. ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఇన్ని రకాలు ఉండింది అప్పుడు. అలాగే ట్యాక్స్ రేటు కూడా నానా రకంగా ఉండింది.